AR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. బూరుగుపూడి నూతనంగా పునర్నిర్మాణ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి 5 లక్షల రూపాయల కంటే వినయ్ తేజ విరాళం అందజేశారు. రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణ శంకుస్థాపన ప్రారంభించారు. ఈ ఆలయం నిర్మించడానికి గ్రామస్తులందరూ సహాయ సహకారాలతో నిర్మిస్తున్నామని ఆలయ కమిటీ పెద్దలు తెలియజేశారు. ఈ శంకుస్థాపనకి హోమానికి పీటల మీద కూర్చొని నందే సూరిబాబు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 10-19 నిమిషంలకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భక్తులు వందలాది మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కంటె వినయ్ తేజ పాల్గొని ఆయన మాట్లాడుతూ ఈ నూతన ఆలయానికి కంటె వీర్రాజు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కంటె వినయ్ తేజ సతీమణి సుప్రియ చేతుల మీదుగా 5 లక్షల రూపాయల విరాళం అందజేస్తానని ప్రకటించారు. వీర్రాజు ట్రస్ట్ ద్వారా అనేక దేవాలయాలకు అనేక సేవలు అందజేస్తామని తెలియజేస్తూ ఈ సేవలను తన సతీమణి సుప్రియ ఆధ్వర్యంలో జరుగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు బూరుగుపూడి గ్రామంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పురాతన ఆలయానికి పునర్నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయం. ఎప్పటి నుంచో కూడా మా ఊర్లో కొలువై ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామికి యువత అంతా కూడా వాళ్ళ సొంత భుజాల మీద మోస్తూ ఇన్ని రోజులు ఆలయాన్ని నడిపిస్తూ అనేక సంవత్సరాల నుంచి అన్న సమారాధనలు కూడా నిర్వహిస్తూ వస్తా ఉన్నారు. దీనికి ఏ విధమైన ట్రస్టో లేకపోతే ఒక ఎండోమెంట్ సంబంధించింది కాకపోయినా యువత అంతా కూడా వాళ్ళ భుజాల మీద వేసుకుని వాళ్ళ రెక్కల కష్టంతో ఈ ఆలయాన్ని ముందుకు నడిపించడం జరిగింది ఎన్నాళ్ళు కూడా. ఇప్పుడు దాన్నే పునర్నిర్మించాలని వారందరూ తలంపు చేసుకోవడం, దాన్ని శంకుస్థాపనకు మమ్మల్ని ఆహ్వానించడం కూడా చాలా ఆనందదాయకం. ఈరోజు ఈ ఆలయ నిర్మాణానికి అంటే మా గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా పార్టీలకు అతీతంగా వర్ణాలకు అతీతంగా ఖచ్చితంగా అందరం కూడా ముందుండి భుజాల మీద వేసుకుని నడిపించే పరిస్థితి ఉంటుంది మా గ్రామంలో. పాడుకోవడంలో ఆయన పోషించిన పాత్ర గ్రామంలో అందరికీ తెలుసు. ప్రతి ఆలయ నిర్మాణంలోని మా తాతగారిది ఖచ్చితంగా చెయ్య ఉన్నటువంటి పరిస్థితి. ఈ గ్రామంలోనే కాదు, గుమ్మలూరులో కూడా అనేక దేవాలయాల్లో ముందుండి ఆయన నడిపించేవారు. ఆయన ఆశయాన్ని, ఆయన యొక్క ధర్మాన్ని కాపాడడానికి నా సతీమణి సువర్ణ సుప్రియ ఖచ్చితంగా ట్రస్ట్ ని ఏర్పాటు చేసి రానున్న రోజుల్లో ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడే కాదు అనేక దేవాలయాలకు అనేక గ్రామాల్లో ముందు నడిపించడానికి సలహాలు చేస్తున్నాం. ఖచ్చితంగా అది కూడా మీ అందరి ముందు గ్రామంతో కలిసి పత్రికాముఖంగా తెలియజేస్తాను భవిష్యత్తులో. 20 days మాక్సిమం మిడ్ ఆఫ్ ఏప్రిల్లో ట్రస్ట్ కంటే వీర్రాజు గారి పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి అది ఫస్ట్ ఆ ట్రస్ట్ సేవని మా ఊరు సుబ్రహ్మణ్య స్వామి గుడితోనే మొదలు పెడతాను. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి అంటేనే ఆరోగ్యానికి, వివాహాలకు, శుభకార్యాలకు పెట్టిన పేరు. సో ఆయన తలంపుతో ఆయన ఆలయ నిర్మాణంతోనే వీర్రాజు గారి ట్రస్ట్ ని పునాది పూసుకుంటది. అది అలా ముందుకు నడిపించాలని భగవంతుడి ఆశీస్సులు మా కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.